సో ఆల్రెడీ మొదటిది మనం చూసాం ఏంటంటే ద జనరల్ వ్యూ ఆఫ్ ద ఎంటైర్ బైబిల్. చెప్పండి ఒకసారి. పర్పస్, థీమ్, స్టోరీ, స్ట్రక్చర్, డాక్ట్రిన్. సో ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద స్టోరీ రిడెంప్షన్. థీమ్ కూడా ఎంటైర్ బైబిల్లో ఎక్కడ చూసినా సేమ్ రిడెంప్షన్, విమోచన గురించి ఉంటుంది. దెన్ స్టోరీ దట్ ఈస్ అబౌట్ కమింగ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆయన ఇలా మరణించబోతున్నాడు అనే స్టోరీ ఉంటుంది. అలా వచ్చి మరణించి మనకు విమోచన ఇవ్వబోతున్నాడు. సో అది జరిగింది ఆల్రెడీ. సో ద టోటల్ స్ట్రక్చర్ అండ్ ద అరేంజ్మెంట్స్ ఆఫ్ ద బైబిల్ దట్ వాస్ ఇన్ క్లియర్ ఇన్ ఆర్డర్. దాన్ని మనం మార్పులు చేర్పులు చేయడానికి లేదు. దెన్ డాక్ట్రిన్, దాంట్లో చెప్పేటువంటి బోధ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ఫ్లోలోనే ఉంటుంది. దాంట్లో ఏమంటారు కాంట్రడిక్షన్స్ కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఒక సరైనటువంటి బోధ, ఒక పద్ధతి అనేది ఉంటుంది. తర్వాత టూ టెస్టిమెంట్స్, రెండు టెస్టిమెంట్స్ గురించి చూసాం. న్యూ టెస్టిమెంట్ అండ్ ఓల్డ్ టెస్టిమెంట్. సో న్యూ టెస్టిమెంట్ అండ్ ఓల్డ్ టెస్టిమెంట్, దీంట్లో మన విభాగాలు చూసాము. సో దీన్ని బుక్ నేమ్స్ కూడా మనం చెప్పాలని చెప్పాం. ఈరోజు ప్రిపేర్ అయ్యి అందరు రావాలని చెప్పాము. బైబిల్ బుక్ నేమ్స్ అందరూ కూడా ప్రిపేర్ అయ్యారు కదా. సో క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్ని డివిజన్స్ కూడా చేసాం కదా. సో అక్కడ వరకు మనం చూసాం, ఇక్కడ వరకు అయిపోయింది. తర్వాత త్రీ డిస్పెన్సేషన్స్ ఏంటంటే 3 విభాగాలుగా విభజించవచ్చు, లేకపోతే 3 పంపిణీలు అని అంటారనమాట. సో 3 విభాగాలు ఏంటంటే మేజర్గా ద ప్యాట్రియార్కల్ ఏజ్, ద మొసాయిక్ ఏజ్ అండ్ ద గాస్పెల్ ఏజ్ అని 3 విభాగాలుగా మనం విభజించవచ్చు. ద ప్యాట్రియార్కల్ ఏజ్, TRIAR, the patriarchal age, the Mosaic age, the third one is the Gospel age. Gospel age అంటే ఈ 3 విభాగాలుగా మనం బైబిల్ని విభజిస్తాం. దీంట్లో ప్యాట్రియార్కల్ ఏజ్ అంటే పితరుల కాలం అంటే ఫోర్ ఫాదర్స్. సో పితరుల కాలము. ఇది మోషే కాలము. ఇది సువార్త కాలం. ఇలా విభాగాలుగా విభజిస్తేనే మనకు అక్కడ ఏం జరుగుతుందనేది బైబిల్ వ్యాఖ్యానించేటప్పుడు మనకు అర్థమవుతుంది ఆ విభాగాలు. సో ఇక్కడ చూడండి, ప్యాట్రియార్కల్ ఏజ్లో దేవుడు ఎలా మాట్లాడాడు అనేది మనం చూడాలి. ప్యాట్రియార్కల్ అంటే పితరుల కాలంలో దేవుడు ఎలా మాట్లాడాడు, ఎవరితో మాట్లాడేవాడు అంటే ఒక ఫ్యామిలీతో మాట్లాడేవాడు. ఒక ఫ్యామిలీ ఒక కుటుంబంతో దేవుడు మాట్లాడేవాడు పితరుల కాలంలో. ఏది మోషే కంటే ముందు వరకు కూడా ఒక ఫ్యామిలీతో మాట్లాడేవాడు. అంటే గాడ్ హ్యాస్ స్పోకెన్ టు ఏ ఫ్యామిలీ. అది మనకి ఆదాముతో మాట్లాడాడు, తర్వాత నోవాహుతో మాట్లాడాడు, తర్వాత అబ్రహాముతో మాట్లాడాడు, యాకోబుతో మాట్లాడాడు. సో అంటే కుటుంబాలతో దేవుడు డీల్ చేస్తూ వచ్చాడు. సో త్రూ సమ్ visions, some dreams, and through some angels, దేవదూతల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. విజన్స్ అంటే దర్శనాలు, కళలు, దేవదూతల ద్వారా. సో దేవుడు డైరెక్ట్గా డీల్ చేస్తూ వచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెద్దగా మీడియేటర్స్ అంటూ ఇక్కడ ఎవరు కనపడరు. డైరెక్ట్గా దేవుడు ఫ్యామిలీతో డీల్ చేస్తూ మాట్లాడుతూ వచ్చాడు. సో దాన్ని మనము ఇంకొకటి ఏంటంటే కవనెంట్స్ సంబంధించిన దాంట్లో కూడా మనం చూస్తాం. మేజర్ కవనెంట్స్ రిలేటెడ్ దాంట్లో కూడా చూస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ద సెకండ్ వన్ దట్ ఈస్ మొసాయిక్ ఏజ్. మొసాయిక్ ఏజ్లో గాడ్ హ్యాస్ స్పోకెన్ టు ఏ నేషన్.
టు ఎ నేషన్, ఒక దేశంతో మాట్లాడాడు. ఒక దేశం అంటే ఫ్యామిలీ నుంచి అక్కడికి వెళ్ళిపోయింది, దేశానికి వెళ్ళిపోయింది. అంటే టోటల్ ఇజ్రాయెల్తో మాట్లాడుతూ వచ్చాడు. ఇజ్రాయెల్ దేశంతో మాట్లాడుతూ వచ్చాడు. సో వాళ్ళని డీల్ చేస్తూ వచ్చాడు. అక్కడ ఏమి ఇచ్చాడంటే, మోషే ఇక్కడ మనకు ఉన్నాడు, అక్కడ ఒక ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు కొన్ని సెట్ అయిన రూల్స్ కూడా పెట్టాడు అక్కడ. దాంట్లో మనం చూస్తే సమ్ సోషల్ అండ్ పొలిటికల్ అండ్ సమ్ రిలీజియస్ rules God has given. సో లాలో సోషల్, పొలిటికల్ అండ్ సమ్ రిలీజియస్ రూల్స్ అనేవి దేవుడు ఇస్తూ వచ్చాడు. సో అదంతా కూడా మొసాయిక్ ఏజ్ అంటే మోషే కాలంలో చేస్తూ వచ్చాడు దేవుడు. అందుకని క్లియర్గా మనం గుర్తుపెట్టుకోవాలి, కుటుంబాలతో మాట్లాడుతూ వచ్చాడు, ఇక్కడ దేశంతో మాట్లాడుతూ, ఒక జాతితో మాట్లాడుతూ వచ్చాడు. చివరిగా మనం 4 చూస్తే గాస్పెల్ ఏజ్లో ఏంటంటే ఆల్ ద వరల్డ్, లోకం మొత్తంతో మాట్లాడుతూ వచ్చాడు. టు ఆల్ ద వరల్డ్, లోకం మొత్తంతో మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఫ్యామిలీ నుంచి, నేషన్ నుంచి గాడ్స్ ప్లాన్ ఎక్కడికి వెళ్ళిపోయింది, టోటల్ లోకానికి వెళ్ళిపోయింది. అంత ప్రపంచాన్ని అంతా కూడా అవైలబుల్గా వచ్చేసింది. ఇక్కడ ఎవరి ద్వారా మాట్లాడంటే త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా గొప్ప విమోచనని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా విమోచన కార్యాన్ని, రిడెంప్షన్, గొప్ప విమోచనని దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు, రిడెంప్షన్. సో ఈ మేజర్ 3 డిస్పెన్సేషన్స్లో 3 విభాగాలలో మనకి కనిపించేవి ఈ 3 విషయాలు అన్నమాట. పితరుల కాలంలో దేవుడు ఎలా మాట్లాడాడు, మోషే కాలంలో దేవుడు ఎలా మాట్లాడాడు, ఇక్కడ గాస్పెల్ ఏజ్, సువార్త కాలంలో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు. సో ఈ డిస్పెన్సేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే, దేవుడు ఇక్కడ ఒక ఫ్యామిలీతో మాట్లాడినట్టుగా డైరెక్ట్గా ఇప్పుడు మనతో డీల్ చేయట్లేదు. ఓన్లీ సింగిల్ ఫ్యామిలీతో, దేవుని ప్రణాళిక అనేది ఓన్లీ సింగిల్ ఫ్యామిలీ మీద లేదు, టోటల్ వరల్డ్ మీద ఉన్నది. సో దేవుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఇవన్నీ కూడా వేరు, ఇక్కడ చేసినటువంటి ప్రామిసెస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మోషే కాలంలో దేవుడు చేసినటువంటి ప్రామిసెస్ కానీ వాళ్ళకి సంబంధించి డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత ఈ యొక్క సువార్త కాలంలో దేవుడు చేసినటువంటి ప్రామిసెస్ కానీ, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు కానీ, జారీ చేసినవి కానీ డిఫరెంట్గా ఉంటాయి. సో అట్లాంటప్పుడు మరి ఇక్కడ చెప్పినవి మనం ఇక్కడ ఫాలో అవ్వకూడదా? అదవుతుందా? పితరుల కాలంలో చెప్పినవి మనకు సంబంధం లేదా? మోషే కాలంలో చెప్పినవి మనకు సంబంధం లేదా? వాటిని మనం తుడిచేద్దామా? అంటే ఏ విభాగాలలో దేవుడు మార్పులు చేర్పులు తీసుకొచ్చాడో ఆ విభాగాలలో మన మార్పుల్ని అంగీకరించాలి కదా. ఇప్పుడు మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి మనం మన పిల్లలకు కూడా డీల్ చేస్తూ టీచ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మనుషుల యొక్క ఆ స్థితిని బట్టి దేవుడు తను తాను ఏ విధంగా రివీల్ చేసుకున్నాడో ఆ విధంగా వాళ్ళు ప్రభుని అంగీకరించి, ఆ విధంగా వాళ్ళు ప్రభుని కొలుస్తూ ఆరాధిస్తూ వచ్చాడు కదా. ఆదాముకి దేవుడు బయలుపరుచుకునే విధానం వేరు. దేవుని గురించి ఎంత తెలిసి ఉంటుంది ఆదాముకి? కొంతవరకు తెలుసు. దాన్ని బట్టే ప్రభుని ఆరాధించాడు. తర్వాత మోషే కాలంలో దేవుని గురించి వాళ్ళే ఎంత తెలిసి ఉంటుంది? దేవుడు అప్పటి వరకు వాళ్ళ రూల్స్ లేవు, కానీ మోషే కాలంలో ఏమొచ్చినాయి? ఒక రూల్స్ వచ్చినాయి. అంటే ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి, దానికి కట్టుబడి ఉండాలి. తర్వాత మనకు వచ్చిన తర్వాత దేవుడు మనకు రూల్స్ పెట్టాడా? లేదు. మనకేంటంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు మన హృదయం. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ప్రతిదీ మనకి చేస్తూ ఉంటాడు. సో అది కూడా ఎక్కడ? బైబిల్లో ఉన్నటువంటి విషయాల ద్వారానే ఆయన డీల్ చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగా దేవుడు డీల్ చేస్తూ ఆ యొక్క దేవుని యొక్క రెవల్యూషన్, ఆయన యొక్క బయలుపాటు అనేది కొద్దిగా మనకి బయలుపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు చూడండి, మనకున్నటువంటి అంటే పూర్తి బయలుపాటు వాళ్ళకి లేదు కదా. వాళ్ళకి ఎంతవరకు బయలుపరిచాడో దాంట్లోనే వాళ్ళు బాధ్యతాయుక్తంగా ఉండాలి.
ఇక్కడ వీళ్ళకి ఎంతవరకు దేవుడు తను తాను గురించి బయలుపరుచుకున్నాడో దానికి వాళ్ళు బాధ్యతాయుక్తంగా విధేయత కలిగి నడుచుకోవాలి. ఇక్కడ దేవుడు ఎంతవరకు బయలుపరుచుకున్నాడో దాన్ని బట్టి మనం బాధ్యతాయుక్తంగా ఉండి దానికి విధేయత కలిగి ఉండి మనం నడుచుకోవాలి. సో ఇవి కొన్ని విభాగాలు. మనం ఇవన్నీ కూడా ఎవరికో మనం టీచ్ చేస్తామని కాదు, మనమే వాక్యాన్ని యొక్క అర్థాన్ని తీసుకొచ్చినప్పుడు ఇవి మనం గుర్తుపెట్టుకొని సో ఈ విభాగాలు బేస్ చేసుకొని సరైన అర్థాన్ని తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళది వాళ్ళకి మనం మిక్స్ చేయకూడదు. వాళ్ళ విషయాలు మనకి కూడా ఇక్కడ అప్లై చేసుకోవడం, ప్రతిదీ అప్లై చేసుకోవడం, ఎక్కడి వరకు అప్లై చేసుకోవాలనేది కూడా మనకి ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని మనం చదివినప్పుడు ఏదైనా ఒక ప్యాసేజ్ని మనం సెట్టింగ్ చేస్తున్నప్పుడు అవి మనం ఏం కన్సిడర్ చేయాలనేది కూడా మనం చూస్తాం, అక్కడ మనకు ఉపయోగపడుతుంది. సో ఇదంతా కూడా థర్డ్ టాపిక్ ద 3 డిస్పెన్సేషన్స్. తర్వాత 4th వన్ వచ్చేసి సమ్ మేజర్ కవెనెంట్స్. అంటే దేవుడు చేసినటువంటి కొన్ని వాగ్దానాలు, లేకపోతే కొన్ని అగ్రిమెంట్స్ మనుషులతో దేవుడు కొన్ని అగ్రిమెంట్స్ చేశాడు అన్నమాట. లేకపోతే కొన్ని ప్రామిసెస్ చేశాడు, కొన్ని నిబంధనలు చేశాడు. దాంట్లో ఈ మేజర్ కవెనెంట్స్లో కొన్ని 6 మేజర్ కవెనెంట్స్ని మనం ఇక్కడ చూస్తాం. 6 మేజర్ కవెనెంట్స్. అవి మనకి కొంచెం వరకు అర్థమైతే బైబిల్ వాక్యాన్ని కూడా మనం దాని అర్థాన్ని చెప్పే విషయంలో కొంతవరకు మనకు కూడా క్లారిటీ వస్తుంది. సో 6 మేజర్ కవెనెంట్స్ ఏంటంటే, కవెనెంట్ విత్ ఆడమ్. మొదటి వన్, కవెనెంట్ విత్ ఆడమ్. ఆదాముతో దేవుడు చేసినటువంటి నిబంధన లేకపోతే సమ్ అగ్రిమెంట్. నెక్స్ట్ కవెనెంట్ విత్ నోవా. Before the flood. Next, after the flood. After the flood. Next, 4th one, covenant with Abraham. Fifth one, the law. 6th one, the gospel. So these are the major covenants. అంటే మేజర్గా మనం కన్సిడర్ చేసి ఇక్కడ చూసినట్లయితే మ్యాక్సిమం ఇవన్నీ ఇక్కడ వరకు కూడా మనకు ఆది కాండంలోనే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి మనకి ఎక్సోడస్ నిర్గమాకాండంలో మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ మేజర్ కవెనెంట్ విత్ ఆడమ్. ఆదాముతో దేవుడు నిబంధన చేసినప్పుడు ఏం చేశాడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నేనైతే అన్నీ రాయట్లేదు కానీ కొన్ని విషయాలు చెప్తాను, మీరు కూడా రఫ్ నోట్స్ కింద రాసుకోండి, రన్నింగ్ నోట్స్. కవెనెంట్ విత్ ఆడమ్. ఆదాముతో దేవుడు నిబంధన చేసేటప్పుడు ఫస్ట్ పర్సన్ ఎవరు నిబంధన చేసేది ఎవరు? దేవుడు ఇక్కడ నిబంధన చేస్తున్నాడు. నిబంధన చేసేది దేవుడు. ఏ వ్యక్తితో చేస్తున్నాడు? ఆడమ్ అండ్ ఈవ్. ఆదాము అవతో చేస్తూ ఉన్నాడు నిబంధన. సో ఎట్లాంటి నిబంధన చేశాడంటే, మనం ఆది కాండం 1:28-29 వచనాల్లో మనం చదివితే, సో దేవుడు చాలా విషయాలు చెప్తాడు అనమాట. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి, మీకు ఆహారంగా అక్కడ ఉన్నటువంటి పండ్లు కానీ అక్కడ ఉన్నటువంటి మొక్కలు కానీ దేవుడు ఇస్తున్నట్లుగా కూడా చెప్తాడు. సో వాళ్ళతో చెప్తాడు, మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెందాలి, భూమిని నిండించండి. సో భూమిని కూడా వాళ్ళు పరిపాలించడానికి కూడా దేవుడు ప్రామిస్ చేస్తాడు. దట్ ఈస్ ద మేజర్ కవెనెంట్ విత్ ఆడమ్. సో అప్పుడు ఆదాము అవ్వకి కూడా ఈ విషయాన్ని చెప్పిన తర్వాత కొన్ని కండిషన్స్ కూడా చెప్పాడు. ఏంటంటే మీరు భూమిని లోపరుచుకునండి,
ఈ యొక్క తోటని కూడా సేద్యపరచండి. కొన్ని కండిషన్స్ కూడా చెప్పాడు. తోటని సేద్యపరచండి, భూమిని లోపరుచుకోండి, మీరు మంచి చెడులు తెలివినిచ్చేటువంటి ఆ వృక్షాన్ని మాత్రం, దాని యొక్క పండ్లు మాత్రం తినొద్దని చెప్తారు. కండిషన్ పెట్టాడు. సో కండిషన్స్ పెట్టి దాని తర్వాత ఏంటంటే కొన్ని ప్రామిసెస్ కూడా చేస్తారు. ఏంటంటే గివెన్ ద గార్డెన్ టు లివ్ అండ్ ట్రీ అండ్ హ్యావ్ ఫర్ ఫుడ్. అంటే మొక్కలని, అక్కడ ఉన్నటువంటి ఫ్రూట్స్ని, వీటన్నింటినీ కూడా తినడానికి వారికి ఆహారం కింద ఒక ప్రామిస్ని చేసినట్లుగా మనం ముందే చూసాం. అయితే ఇక్కడ మీడియేటర్ ఎవరు? ఆదాం టైంలో మీడియేటర్ ఎవరు లేదు. డైరెక్ట్గా దేవుడు మాట్లాడేశాడు ఆదాంతో. తర్వాత దేవుడు ఇంకా ఏమన్నా అక్కడ ప్రామిస్ చేశాడంటే అవే మేజర్ ప్రామిస్. మీరు ఫలించి అభివృద్ధి విస్తరించండి. కొన్ని కండిషన్స్ పెట్టాడు. దీన్ని మీరు తినొద్దు అని చెప్పాడు. దీన్ని మీరు భూమిని లోపరుచుకోండి అని ఈ విషయాన్ని చెప్తూ వచ్చాడు. అక్కడ ఫస్ట్ పర్సన్ గాడ్. కవనెంట్ చేసింది దేవుడు తన కృప చొప్పున చేశాడు. తాను ఇనిషియేట్ తీసుకున్నాడు. మనిషి ఇనిషియేట్ తీసుకోలేదు. అక్కడ ఈ యొక్క కవనెంట్స్ విషయాలలో ఎక్కడ చూసినా కానీ దేవుడు తన కృప ద్వారా వారితో చేసినటువంటి నిబంధన. తర్వాత రెండో దానికి వెళ్తే ద కవనెంట్ విత్ నోవా బిఫోర్ ద ఫ్లడ్. సో ఆ యొక్క ఫ్లడ్ కంటే ముందు దేవుడు చేసినటువంటి నిబంధన. ఎవరు చేశాడు ఈ నిబంధన? ఎవరిచ్చారు ఈ అగ్రిమెంట్? దేవుడు. ఎక్కడ కూడా దేవుడు. తర్వాత గాడ్. ఎవరితో చేశాడు? నోవా అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు? వాళ్ళ 3 కొడుకులు, 3 కోడలు, తాను తన భార్య. టోటల్ ఎంతమంది? 8 మంది. సో ఆ 8 మందితో చేసేసాడు అగ్రిమెంట్. సీడ్స్ అని చెప్పి ఫర్ దేర్ సీడ్, నెక్స్ట్ వచ్చినటువంటి జనరేషన్. సో వీళ్ళతో నిబంధన చేసేటప్పుడు కూడా కొన్ని కండిషన్స్ పెట్టాడంటే యూ బిల్డ్ ద ఆర్క్. అంటే నీవు ఒక పడవను తయారు చేయి, మీ కుటుంబం అంతా కూడా దాంట్లోకి ఎంటర్ అవ్వండి. సో మీకు కావాల్సినటువంటి ఫుడ్ కూడా అరేంజ్ చేసుకోండి. దాంట్లోకి ప్రతి జంతువును, పక్షులను, ప్రాకు జంతువులు ప్రతి దాంట్లో నుంచి ఆడ మగాని తీసుకెళ్ళమని చెప్తూ వచ్చాడు. తర్వాత ఏంటంటే వారికి ఆహారాన్ని తినడానికి ఏర్పాటు చేసుకొని కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఇక్కడ దేవుడు చేసిన ప్రామిస్ ఏంటంటే నోవా ఫ్యామిలీ సేవ్డ్ ఫ్రమ్ ద డెత్. అంటే మీ యొక్క కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటా ఉన్నట్లుగా దేవుడు ఒక ప్రామిస్ వాగ్దానాన్ని చేశారు బిఫోర్ ద ఫ్లడ్. ఇక్కడ మీడియేటర్ ఎవరు లేరు. తర్వాత మూడవ దానికి మనం వెళ్దాం. మూడో విషయం ఏంటంటే కవనెంట్ విత్ నోవా ఆఫ్టర్ ద ఫ్లడ్. ఆ యొక్క జలప్రళయం అయిపోయిన తర్వాత దేవుడు చేసినటువంటి నిబంధన నోవాతో దేవుడు చేసిన నిబంధన ఏంటి చెప్పండి? అక్కడ కూడా దేవుడు నోవాహు తర్వాత వచ్చేటువంటి వాళ్ళ యొక్క పిల్లలు, వారి యొక్క జనరేషన్స్ కూడా దేవుడు ఆ ప్రామిస్ ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి చేశాడు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వచ్చి వాళ్ళ జనరేషన్కి కూడా చేస్తున్నాడు దేవుడు ప్రామిస్. ఏమని చెబుతున్నాడంటే మీరు ఫలించి విస్తరించండి, భూమిని ఆక్యుపై చేసుకోండి. ఇక్కడ ఇంకొన్ని కండిషన్స్ ఏంటంటే మీరు రక్తాన్ని తినకూడదు. తర్వాత ఏంటంటే మనిషి రక్తాన్ని చిందించకూడదు. మనిషి రక్తాన్ని చిందించడం అంటే చంపడం. అలా జరిగిందంటే వారి రక్తం కూడా చిందింపబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా కండిషన్ కూడా దేవుడు చెప్పాడు. అంటే మనిషిని చంపడానికి వీలు లేదు, రక్తాన్ని కూడా తినడానికి వీలు లేదు అంటే ఒక నియమాన్ని దేవుడు పెట్టాడు. ఇదంతా కూడా ఎలా ఉందంటే చిన్నపిల్లలకి మనం చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తూ ఉంటాం కదా విషయాలు. చిన్నప్పుడు ఏం నేర్పించాలో అలా నేర్పిస్తాం, కొంచెం పెద్ద దిగిన తర్వాత ఏం నేర్పిస్తారో అలా నేర్పిస్తాం, యవ్వన వయస్సు పెద్దవాళ్ళు అయిన తర్వాత. అట్లనే దేవుడు మనిషితో డీల్ చేసినప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం డీల్ చేస్తూ వచ్చాడు. అంటే వాళ్ళు చిన్నపిల్లలని కాదు, కానీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. సో ఇన్ ద వే ఆఫ్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు దెమ్. అంటే తాను వారికి ఒకేసారి బయలుపరచుకోలేదు, మెట్టు బై మెట్టు ఒకదాని తర్వాత ఒకటి క్రమేణా దేవుడు తాను మనుషులకు బయలుపరుచుకుంటూ వచ్చాడు. అంటే మానవ జాతికి, టు ద మ్యాన్ కైండ్. ఈ కవనెంట్స్ అన్నీ కూడా ఏంటంటే మానవ జాతికి దేవుడు తాను బయలుపరుచుకొని ఒక్కొక్కటిగా క్రమేణా ఏ విధంగా బయలుపరుచుకున్నాడు అనే విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. సో ఇక్కడ కూడా మనకి ప్రామిసెస్ చూస్తే ఇంకా ఎట్లాంటి ప్రళయాన్ని మళ్ళీ ఎప్పుడు దేవుడు తీసుకురానని చెప్పాడు.
కదా. ఇట్లాంటి ప్రళయాన్ని ఎప్పుడు తీసుకురానని దేవుడు చెప్పడం జరిగింది. దీనివల్ల ఇంకోటి ఏంటంటే కొన్ని సీజన్స్ వస్తాయి, కాలాలు అప్పటి నుంచే వచ్చాయి కదా, కాలాలు అప్పటి నుంచే వచ్చాయి. సీజన్స్ని కూడా దేవుడు అప్పుడే ఇవ్వడం జరిగింది. ఇంకెప్పుడు కూడా ఇలా డిస్ట్రాయ్ చేయడం చెప్పాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీడియేటర్ ఎవరు? మీడియేటర్ నోవాతో మాట్లాడేటప్పుడు దేవుడే డైరెక్ట్గా డీల్ చేశాడు. తర్వాత ఒక పాయింట్ చెప్పాడు ఏంటంటే టోకెన్ అంటే ఒక పద్ధతి లేకపోతే ఒక గుర్తు. దేవుడు ఏమైనా గుర్తు కింద ఏమైనా పెట్టాడా ఇక్కడ అంటే, ఇక్కడ ఒక గుర్తుని పెట్టాడు ఏంటంటే రెయిన్బో, ఒక బోన్ పెట్టాడు. ఓకే, రెయిన్బో అనేది మనకి కనిపిస్తుంది, అది ఒక గుర్తు అనేది దేవుడు పెట్టింది. ఒక నియమం లేకపోతే ఒక గుర్తు కింద, ఒక చిహ్నం కింద దేవుడు చూపించాడు. ఇంకా దాన్ని చూసినప్పుడల్లా ఎప్పుడు కూడా ఈ ఫ్లడ్ రాదు అనేటువంటి ఒక గుర్తుని పెట్టాడు. తర్వాత 4వ దానికి మనం వెళ్దాం. 4వ కవెనెంట్ ఏంటంటే కవెనెంట్ విత్ అబ్రహాంతో దేవుడు కవెనెంట్ చేసినప్పుడు ఎట్లాంటి నియమాలు అనుసరించాడు, లేకపోతే ఎట్లాంటి ప్రామిస్ని వాళ్ళకి చేశాడు. అబ్రహాంతో చేసినప్పుడు అబ్రహాం అండ్ హిస్ సీడ్ అంటే తర్వాత వచ్చేటువంటి, తన ద్వారా వచ్చేటువంటి ఆల్ జనరేషన్స్కి కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు. వాళ్ళ తర్వాత వచ్చే జనరేషన్స్, తర్వాత ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి నమ్ముకొని పోయి, ఇప్పుడు ఆయన పిల్లలవే కదా మనం కూడా విశ్వాసం ద్వారా మనకు కూడా బ్లెస్సింగ్స్ వస్తాయి. ఆల్ జనరేషన్స్ విల్ బి బ్లెస్డ్ త్రూ అబ్రహాం. ఆయన ద్వారా అందరూ కూడా ఆశీర్వదింపబడాలని దేవుడు నియమించాడు. వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రామిసెస్ని అబ్రహాం ద్వారా దేవుడు చేశాడు. ఇక్కడ ఏంటంటే అబ్రహాంకి పెట్టిన కొన్ని కండిషన్స్ ఏంటంటే, నీవు నీ యొక్క దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించబోయేటువంటి దేశానికి రమ్మని చెప్పడం జరిగింది. నా ముందు జాగ్రత్తగా నడవమని దేవుడు చెప్పడం జరిగింది. తన యొక్క కుమారుడిని బర్న్డ్ ఆఫరింగ్ అంటే దహన బలిగా అర్పించమని కూడా కండిషన్ చెప్పడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఆ కండిషన్స్ని తను ఫాలో అయ్యాడు. దానివల్ల ఏంటంటే అబ్రహాం ఒక గ్రేట్ నేషన్, గొప్ప జనాంగంగా చేయబడ్డాడు. అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు, ఒక గ్రేట్ పర్సన్గా కూడా ఆయన నియమింపబడ్డాడు. తర్వాత ఆయన ఆల్ ఫ్యామిలీస్, అన్ని కుటుంబాలు భూమి మీద ఉన్నవన్నీ కూడా ఆయన ద్వారా ఆశీర్వదింపబడతాయని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే తనకి కానాను, తన యొక్క తర్వాత వచ్చే జనరేషన్స్కి కానాను దేశాన్ని దేవుడు ఇస్తానని చెప్పాడు. తర్వాత ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్, అనేక జనములకు తండ్రిగా కూడా పిలువబడుతున్నానని చెప్పాడు. సో ఇట్లా ఈజిప్ట్లో వాళ్ళ యొక్క సంతానము కొంతకాలం అక్కడ ఉంటుందని చెప్పాడు. అక్కడి నుంచి నేను మీ యొక్క సంతానాన్ని మరలా ప్రామిస్డ్ ల్యాండ్కి తీసుకొస్తానని కూడా దేవుడు ప్రామిస్ చేసి అవన్నీ కూడా జరిగించాడు. ఇక్కడ మీడియేటర్ ఎవరు? అబ్రహాంతో మాట్లాడేటప్పుడు ఇక్కడ మీడియేటర్. ఇక్కడ ఏమైనా గుర్తు పెట్టాడా అబ్రహాం టైంలో? ఇక్కడ రెయిన్బో అని చెప్పాము, ఇక్కడ ఏమైనా గుర్తుందా? సర్కంసిషన్ స్పెల్లింగ్ ఏంటి? సర్కంసిషన్ దేవుడు పెట్టడం జరిగింది. అంటే సున్నతి చేయించాడు. సున్నతి అనేటువంటి ఒక నియమాన్ని, గుర్తుని అబ్రహాంకి ప్రామిస్ చేశాడు. సో ఇక్కడ రెయిన్బో పెట్టాడు, ఇక్కడ సర్కంసిషన్ పెట్టాడు. తర్వాత ఇక్కడ విషయాలు ఏంటంటే, దేవుడు ఎక్కడైతే ప్రామిస్ చేస్తున్నాడో, కవెనెంట్ చేస్తున్నాడో అక్కడ కొన్ని కండిషన్స్ పెడుతున్నాడు. ఇఫ్ దే మెట్ ద కండిషన్స్, ద ప్రామిసెస్, వాట్ ఎవర్ ద ప్రామిసెస్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్, దే విల్ క్లెయిమ్ దోస్ ప్రామిసెస్. ఆ కండిషన్స్ వాళ్ళు మెట్ అయితే దాని ద్వారా వాళ్ళ ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. ఆ వాగ్దానాన్ని వాళ్ళు, వాగ్దాన ఫలాన్ని వాళ్ళు పొందుకుంటూ వచ్చారు, ఏదైతే కండిషన్స్ మీట్ అవుతున్నారు. ఎందుకంటే అబ్రహాము పిలిచినాడు కాబట్టి తనకు కండిషన్ ఏంటి? నేను పిలవబోయే దేశానికి నువ్వు రామని దేవుడు చెప్పాడు. వచ్చాడు కాబట్టే కదా దేవుడు ప్రామిస్ చేసిన ల్యాండ్కి తీసుకెళ్ళి ఆశీర్వాదాలు వచ్చాయి. కాబట్టి అక్కడ ఎక్కడైతే తప్పిపోయారో అక్కడ దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ని కూడా అనుభవించారు. ఇక్కడ దాని రిజల్ట్స్ని కూడా చూశారు. ఇక్కడ ఆదాముకి తినొద్దని, ఒక పండుని తినొద్దని కండిషన్ పెట్టాడు. దానివల్ల కాన్సిక్వెన్సెస్ వచ్చినాయి. ఏంటి? మరణం అనేది వచ్చింది. అంటే ఈ యొక్క నిబంధనల ద్వారా కొన్ని కండిషన్స్ పెట్టాడు. అవి మీట్ అయినప్పుడే ఆ ప్రామిసెస్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకోగలిగారు.
ఆ మీట్ అవునప్పుడు దాన్ని అనుసరించి జీవించలేనప్పుడు దానికి సంబంధించిన పరిణామాలని కూడా వాళ్ళు అనుభవించారు. ఇక్కడ మనకు ఆ విషయాలు అర్థమవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే తర్వాత కవెనెంట్ ఏంటంటే లా, ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు టు ఆల్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేశానికి ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇందాక మనం చూసాం, ఇక్కడ వరకు ఫ్యామిలీస్తో డీల్ చేశాడు. 3 డిస్పెన్సేషన్స్, ఇదొక విభాగం, ఇక్కడ ఇది రెండో విభాగం, ఇది మూడో విభాగం. ఇక్కడ మనకి ఇది మ్యాచ్ అవుతుంది కదా డిస్పెన్సేషన్స్. సో దాంట్లో ఎలా డీల్ చేశాడు అనేది మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ ధర్మశాస్త్రంలో కూడా ఇందాక మనం చెప్పినట్లుగానే ఇక్కడ మనకి మీడియేటర్ ఎవరు ఉన్నారు? మోషే మీడియేటర్గా ఉన్నారు. ఇక్కడ ఒక టోకెన్ లేకపోతే ఇక్కడ ఒక గుర్తు దేవుడు ఏం పెట్టాడు? ఇక్కడ ఏ గుర్తును పెట్టాడు? 10 కమాండ్మెంట్స్ దేవుడు ఇచ్చాడు లాలో, అంటే మనకు ఆ కండిషన్స్లో ఇచ్చాడు. వాటిని అనుసరిస్తే ప్రామిసెస్ కూడా ఇచ్చాడు, బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. సో మెయిన్గా దేవుడు అవి ఇవ్వడం జరిగింది. దేవుడు ఇంకో ప్రొటెక్షన్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే ఈ ప్రామిసెస్లో ఆ ఆజ్ఞలు అనుసరించడం ద్వారా ఇందాక మనం చెప్పిన రూల్స్ చెప్పాడు కదా, సోషల్ రూల్స్ అండ్ పొలిటికల్ రూల్స్, రిలీజియస్ రూల్స్. ఈ రిలీజియస్ రూల్స్ వాళ్ళు క్రమబద్ధంగా వాళ్ళు చక్కగా జీవించడానికి అనుకూలంగా ఉండే కొన్ని రూల్స్ని, కొన్ని నియమాలని దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది మోషే కాలంలో ఇక్కడ మోషే మీడియేటర్గా ఉన్నాడు, ప్లస్ టు ఆల్ ద ఇజ్రాయెల్. ఇక్కడ వరకు మీడియేటర్స్ ఎవరు లేరు, ఇక్కడ నుంచి మీడియేటర్ మోషే ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ మీడియేటర్స్ ఉన్నారు కాబట్టి తర్వాత వచ్చేదానికి మీడియేటర్స్ ఉన్నారు ఓన్లీ త్రూ జీసస్. సో దీన్ని బట్టి కొంతమంది మనం ఏంటంటే మధ్యలో ఇప్పుడు మీడియేటర్స్ని ఎవరిని పెట్టుకోకూడదు అనేది మనకు అర్థమవుతుంది. మన మీడియేటర్ ఎవరు? ఓన్లీ జీసస్. ఇక్కడ మనం మాట్లాడబోతున్నాం దాన్ని. హియర్ గాడ్ విల్ స్పీక్ టు ఆల్ ద నేషన్స్, ఆల్ నేషన్స్ త్రూ జీసస్ క్రైస్ట్, త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా అందరితో మాట్లాడతాడు. అయితే ఇక్కడ మనకు ఒక టోకెన్ పెట్టాడు, అంటే ఒక నియమం పెట్టాడు. ఏంటంటే సబ్బాత్ని దేవుడు ఆచరించమని చెప్పాడు. సబ్బాత్ అంటే విశ్రాంతి దినం, విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్పాడు. తర్వాత మనకి దీంట్లో వచ్చేసి టు ఆల్ ద నేషన్స్ గాడ్ హ్యాస్ స్పోకెన్ త్రూ జీసస్ క్రైస్ట్. ఇక్కడ మనకి మీడియేటర్ జీసస్ క్రైస్ట్. ఇంకోటి ఇక్కడ పెట్టినటువంటి గుర్తు ఏంటంటే ద గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్, గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు ఒక గుర్తుగా పెట్టాడు అన్నమాట. సో ఇంతవరకు మనకి కంప్లీట్ అయిపోయింది. సెట్టింగ్స్ అనేది మనం తర్వాత చూద్దాం. సో ఇటు చూడండి, ఈ విభాగాల ద్వారా మనకేం అర్థమవుతుందంటే ఇందాక మనం మాట్లాడిన గుర్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మోషే లా టైంలో మోషే మీడియేటర్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు మనకి మీడియేటర్ ఎవరు? మోషే లాంటి వాళ్ళు మనకు కావాలా? యేసుప్రభువు మీడియేటర్గా ఉన్నారు కదా. మనం వెళ్ళి మన పాపాలు ఏంటి ఎవరో చెవులో మనం చెప్పి వాళ్ళు ఏదో ప్రార్థన చేసి మన పాపాలు క్షమింపడతాయి వాళ్ళ చెవులో మనం ఒప్పుకుంటాం ఇది కదా. ఇంకా వేరే స్త్రీకి కూడా మనం చెప్పం కదా, అంటే మన మేరీకి కానీ లేకపోతే ఇంకొక సెయింట్స్ ఏదైనా పరిశుద్ధులైన అనుకున్న వారికి కానీ మనం ఎవరు మీడియేటర్స్ ఎవరు లేరు. సో ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కూడా దేవుడు డైరెక్ట్గా వాళ్ళతో డీల్ చేసి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడి కొన్ని రెవల్యూషన్స్ అనేవి దేవుడు ఇచ్చాడు. సో ఇదంతా కూడా ఏంటంటే టోటల్ గాడ్స్ రెవల్యూషన్, ద టోటల్ బైబిల్. దేవుడు తాను బయలుపరుచుకున్నటువంటి విధానం, ఒక స్టెప్ బై స్టెప్, ఒక పద్ధతి ప్రకారం, ఒక ఆర్డర్లో మ్యాన్ కైండ్కి తాను రివీల్ చేసుకుంటూ వచ్చాడు. సో దీనిని మనం క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దాని యొక్క అర్థాలని కూడా మనం బయటికి తీసుకురాగలం. ఇక్కడ పెట్టే కొన్ని నియమాలు ఇక్కడ మనం మిక్స్ చేయొద్దు, ఇక్కడ పెడుతున్నటువంటి దేవుడి నియమాలు ఎక్కడ మిక్స్ చేయొద్దు. ఏవి కంటిన్యూ చేయాలి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పెట్టే దేవుడు కొన్ని నియమాలు, ప్రామిసెస్ ఏ కాంటెక్స్ట్ వరకు అవి కంటిన్యూ అవుతాయి,
ఏ ఏరియా వరకు అవి కంటిన్యూ అవుతాయి అనేది కూడా మనం ప్రాపర్గా మన స్కిల్ని ఉపయోగించి లేకపోతే అక్కడ చెప్తున్న కాంటెక్స్ట్ని బేస్ చేసుకొని మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మోషేకి ఇక్కడ ధర్మశాస్త్రం ఇక్కడ ఇవ్వబడ్డది కదా మోషే ద్వారా. ఇక్కడ చెప్పబడేటువంటి విషయాలు ఎక్కడ వరకు అవి డ్రాగ్ అవుతాయి, దాంట్లో చెప్పబడిన విషయాలు ఎక్కడి వరకు అప్లై అవుతాయి, మనకి ఏవి అప్లై అవుతాయి ఏవి అప్లై కావు అనేవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు ప్రభువుకి దగ్గర పాపక్షమాపణ నిమిత్తం ఏం చేస్తూ వచ్చారు? గొర్రెల్ని మేకలు బలిస్తూ వచ్చారు. మనం బలి ఇవ్వాలా? లేదు కదా. మనకు ఆల్రెడీ పూర్తి బలియాగం క్రీస్తులోనే జరిగింది, అక్కడ ఫుల్ఫిల్ అయింది, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనం సెరమోనియల్ లాస్ అంటే ప్రభుని ఆరాధించేటువంటి క్రమంలో ఆ పద్ధతిని మనం అనుసరించాల్సిన అవసరం లేదు. మన పాపక్షమాపణ నిమిత్తం అలా చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే మనకంటూ ఒక సినగోగు, ఒక సమాజ మందిరాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఒక సమాజ మందిరం అంటూ ఒకటి ఉందా? అంటే ఒక ప్లేస్లోకి వెళ్ళి మనం గ్యాదర్ అవ్వాలని రూల్ ఉందా? లేదు కదా. ఒక పెద్ద బిల్డింగ్ కట్టి ఒక ప్లేస్లోనే మనం గ్యాదర్ అవ్వచ్చు, చెట్టు కింద గ్యాదర్ అవ్వచ్చు, పుట్ట కింద గ్యాదర్ అవ్వచ్చు, ఎక్కడికి గ్యాదర్ అవ్వచ్చు. అది గాస్పెల్ ఏజ్లో ఉంది. కానీ ఇక్కడ లా టైంలో వాళ్ళు యెరూషలేములో ఆరాధించారు. సంవత్సరానికి ఒకసారి కంపల్సరీగా యెరూషలేంకి వెళ్ళాలి, అది వాళ్ళ నియమం కదా. మనకి ఇప్పుడు అట్లాంటి నియమాలు ఉన్నాయా? లేవు. సో కాబట్టి ఆ నియమాలను ఇక్కడ మనం అప్లై చేయకూడదు. సో ఈ కొన్ని లైన్స్, సపరేటెడ్ లైన్స్ అనేవి కొన్ని పెట్టుకోవాలి, మిక్స్ చేయకూడదు దాని అర్థాన్ని మనం చెప్పేటప్పుడు. ఓకే. సో దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవడం. ఈ సెట్టింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు మిగతా సెకండ్ సెట్ 2ని కూడా మనం ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. ఈ సెట్టింగ్ ఇట్ ఈస్ ఏ బిగ్ టాపిక్, later it will be continued. Okay, thank you, praise God.